మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. లేదు, అదే లేదు యశ్వంత్ గారు. మీరెందుకలా అనుకుంటున్నారు? మరి మీరు నాకెందుకు చెప్పట్లేదు? పల్లవితో అసలు మీరేం మాట్లాడారు? తను బర్త్డే పార్టీ చేసుకోవడానికి ఎలా ఒప్పుకుంది? నాకైతే ఇప్పటివరకు నమ్మబుద్ధి కావట్లేదు. పల్లవి బర్త్డే పార్టీ చేసుకోవడానికి ఒప్పుకుందంటే. నేను మీకు ముందే చెప్పాను కదా, అది చాలా సీక్రెట్ అని. అయినా సీక్రెట్ని మీకు ముందే చెప్పేస్తే ఇక అందులో థ్రిల్లే ఉంటుంది చెప్పండి. కాస్త ఓపిక్గా ఉండండి, రేపటికల్లా మీకంతా తెలిసిపోతుంది. కానీ ఈరోజు మీకు ఒక్క మాట మాత్రం నేను చెప్పగలను. మీరు నాపై నమ్మకం ఉంచండి. నేనిప్పుడు చేస్తుందంతా కేవలం పల్లవి సంతోషం కోసమే. పల్లవి సంతోషంగా ఉంటే మీరు సంతోషంగా ఉంటారు, అవునా? శుభాకాంక్షలు అర్పిత. మన కూతురికి ఈరోజు 6 సంవత్సరాలు వచ్చాయి. అర్పిత, నేను సాధ్యమైనంత వరకు మన పల్లవికి ఎటువంటి కష్టము ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఎంత చేసినా సరే తను నిన్ను చాలా మిస్ అవుతుంది అర్పిత. నేను మిస్ అవుతున్నాను. నాకేం అర్థం కావట్లేదు అర్పిత. తన పుట్టినరోజు నాడు నేను సంతోషంగా ఉండాలా లేక